కొంతమంది భర్తలు అనుకుంటున్నారు, నా భార్యకు నరకం చూపించేసినా నేను మాత్రం పరలోకానికి వెళ్ళిపోతానని. ఎలా వెళ్తావు చెప్పు? నువ్వు భూమి మీద నీ భార్యకు నరకం చూపించేస్తూ నువ్వు పరలోకానికి వెళ్తావా? అబ్బే, నరకం చూపించేవాడికి నరకమే చూపించబడుతుంది. ప్రేమ చూపించేవాడికి పరలోకమే కనబడుతుంది. భర్తలు వింటున్నారా? భార్యలు వింటున్నారా? ద్వేషించకండి. ఒక సహోదరుని ద్వేషిస్తే నరకానికి వెళ్తావు. మరి భార్యను ద్వేషిస్తూ, దూషిస్తూ, ప్రొద్దస్తమాను తిడుతూ, కేకలు వేస్తూ, కొడుతూ ఎలా పరలోకానికి వెళ్తావు? మళ్ళీ నువ్వు భక్తుడివి. కనిపిస్తున్న నీ భర్తనే, నీ భార్యనే, నీ బిడ్డల్ని ప్రేమించలేని నువ్వు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? ఒక్కసారి ఆలోచించండి. అడుగుతున్నాను, మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం? దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన అడిగింది ఏదని ఇచ్చేస్తాం, అవునా కదా? అబ్రామా దేవుడు పిలిచాడు, ప్రభువా అన్నాడు. నువ్వు ప్రేమిస్తున్నా నీ ఒక్కడైనా, ఒకే ఒక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి నేను నీకు చూపించబోవు పర్వతము పైన ఏం చేయాలట? దహన బలిగా అర్పించు. సేవకు అర్పించు అంటే అది వేరే విషయం. బతుకున్నాడుగా, సేవ చేస్తున్నాడుగా, దేవుణ్ణి సేవిస్తున్నాడుగా, సంతోషించేవాడు. కానీ దేవుడు ఏమడిగాడు తెలుసా? దహన బలిగా అర్పించేసేయి. ఏ తండ్రి ఒక కుమారుని, అది కూడా అబ్రహాము ఆ కుమారుడి కోసం ఎంతకాలం వెయిట్ చేశాడో తెలుసా అండి? చెప్పండి. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. లేక పుట్టిన కుమారుణ్ణి దేవుడు అంటున్నాడు, తీసుకొచ్చేసి నాకు దహన బలిగా అర్పించు అని. ఇండైరెక్ట్గా దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహాముతో, అబ్రహామా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీ కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా అడుగుతున్నాడు దేవుడు. అబ్రహాము నిరూపించాలి. ఈరోజు మనలో కొంతమంది దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే ఉద్యోగం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే పాపాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. డబ్బును ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సుఖాన్ని, సౌఖ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకసారి ఆలోచించండి.